ప్రస్తుతం మీరు చూసినటువంటి గ్రామం అమరావతి రాజధాని నగర పరిధిలోని అతి ముఖ్యమైనటువంటి ముఖద్వారంగా చెప్పుకునేటువంటి గ్రామం మందడం గ్రామం. అవును, వెలగపూడి వెళ్ళాలనేటువంటి వారు ఎవరైనా సరే 4 మార్గాల నుంచి వచ్చినా కూడా చివరికి ఈ మందడం గ్రామం సాక్షాత్తు ముఖ్యమంత్రి సైతం ఈ గ్రామం గుండానే వెలగపూడి చేరాల్సిన పరిస్థితి. అంతటి ప్రాధాన్యత కలిగినటువంటి గ్రామం మందడం గ్రామం. వాస్తవానికి ఈ మందడం గ్రామానికి ఎంతో ఘనశక్తి ఉంది. రాజులు ఏలినటువంటి ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఒకప్పుడు ఒక వెలిగినటువంటి మందడం రాజధాని ప్రకటన తర్వాత తిరిగి పునర్వైభవం సంతరించుకుందని చెప్పాలి. 15 ముందు వరకు, అంటే రాజధాని ప్రకటన కాకముందు అన్ని గ్రామాల్లాగానే ఈ మందడం గ్రామం కూడా సాదాసీదాగా పూర్తిగా వ్యవసాయ ఆధారిత గ్రామంగా ఉండేది. నిత్యం వ్యవసాయ కూలీలు రైతులతో కలకల్లాడుతూ కనిపిస్తూ ఉండేది. అయితే అమరావతి రాజధాని నిర్మాణం ఘట్టంలో ఎంతో ప్రధానమైనటువంటి భూమి పూజ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2015 జూన్ 6వ తేదీన ఈ గ్రామానికి ఉత్తరం వైపు, అంటే కృష్ణానదికి ప్రక్కనే ఉన్నటువంటి నేపథ్యంలోనే భూమి పూజ చేయడంతోనే ఒక్కసారిగా ఈ మందడ గ్రామం అనేటువంటిది అన్ని ప్రాంతాలకు గుర్తింపు పొందే విధంగా తయారైందని చెప్పాలి. ఇంతటి విశిష్టత కలిగినటువంటి ఈ గ్రామాన్ని అలనాటి కాకతీయ రాజులు ఈ ప్రాంతాన్ని ఏలారని చరిత్ర ఆధారాల ద్వారా మనకు తెలుస్తూ ఉంటుంది. ఈ గ్రామ శివారులో మల్కాపురంలో రాణి రుద్రమదేవి శాసనాలకు సంబంధించి దాదాపు 15 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి రాతి శిలాశాసనం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో అమరావతి రాజధానిలో కీలకమైనటువంటి గ్రామం అనేటువంటి పూర్తిగా మళ్ళీ పూర్వవైభవం వచ్చిందని చెప్పాలి. ఈ గ్రామానికి కోతవేటు దూరంలో ఎంతో కీలకమైనటువంటి శాసనసభ అంటే వెలగపూడి ఉండటం, అదేవిధంగా ఇక్కడ పనిచేసిన ఉద్యోగస్తులు, వ్యాపారస్తులతో పాటు సాధారణ ప్రజానీకం కూడా ఈ మందడం గ్రామంలో ఉండటానికి ఎక్కువ మంది చూపిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ గ్రామానికి ఎంతో వరంగా భావించేటువంటి విజయవాడ పడమర బైపాస్ రోడ్డు కూడా తాజాగా బాగా అభివృద్ధి చెందిన నేపథ్యంలోనే భవిష్యత్తులో కూడా ఈ గ్రామం పూర్తిగా మళ్ళీ మెరిసిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు ఈ గ్రామానికి చెందినటువంటి పెద్దలు. గతంలో ఇక్కడ నివాసం ఉండి విదేశాలకు వెళ్ళినటువంటి వారు తిరిగి మందడం గ్రామం వచ్చినప్పుడు మాత్రం పూర్తిగా ఆశ్చర్యపోతూ ఉన్నారు. కారణం, అప్పుడు చూసినటువంటి మందడం వేరు, ఇప్పుడు చూసిన మందడం వేరు అనేటువంటి విధంగా తయారైంది ఈ ప్రాంతం. పూర్తిగా అపార్ట్మెంట్ కల్చర్ పెరిగింది, కొత్త వ్యక్తులు వస్తూ ఉన్నారు. రానున్న కాలంలో మరింత ఈ మందడ గ్రామం మెరిసిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఈ ప్రాంతానికి చెందినటువంటి గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అన్ని విలేజ్లు గ్రామాలకు ఎలాంటి పేర్లు ఇది కూడా అలాంటిదే. కాకపోతే ఇక్కడ కాకతాళీయులు అటువంటి వాళ్ళు పరిపాలించినటువంటి నేల అని చెప్పి అమరావతి రాజధాని సంబంధంగా ఇక్కడ ప్రముఖులటువంటి చోళులు, చారిత్రాత్మకమైనటువంటి రాజులు పరిపాలించారనే తోటి పుణ్యప్రదేశం అనే ఉద్దేశంతో ఇక్కడ రాజధాని తీసుకొచ్చారు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు. శంకుస్థాపన ఈ మందడం గ్రామంలోనే చేయటం జరిగింది. ఆయన హయాంలో చాలా వరకు పనులు జరిగాయి, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి. చదువుకొని మంచి పొజిషన్లోనే ఉన్నారు. సిఏలు కానీ, మామూలు పోలీస్ అకాడమీలో కానీ, రాజకీయంగా కానీ అమెరికా వెళ్ళినటువంటి వాళ్ళు, విదేశీయాలు. సినీ రంగంలో ఒకళ్ళిద్దరు నిర్మాతలే కానీ యాక్టర్స్గా ఎవరు లేరు. ఒక 1000 ఉంటాయి. రెండు కలిసే ఉంటాయండి. ఒక గ్రామ శివారు లాగా ఉంటుంది. అది చిన్న గ్రామ పంచాయతీ. అక్కడ శాసన స్తంభం అనేది ఉంది. కాకతీయ కాలం నాటిది శాసన స్తంభం ఉంది. 73, 74 నుంచి చేస్తున్నానండి. 55 years నుంచి వైద్య రంగంలోనే ఉన్నాను. అప్పట్లో మందడం అంటే చాలా వసతులు కోల్పోయాం మేము. చాలా పల్లెటూరు ఎలా ఉండేదో అలాగే ఉండేది. రోడ్లు అవి అధ్వానంగా ఉండేవి. రాకపోకలు, ట్రాన్స్పోర్ట్స్ అవన్నీ కూడా చాలా ఫెసిలిటీస్ లేని విధమే. ఇప్పుడైతే మటుకి మాకు రాజధాని అనే పేరుకు తగ్గట్టుగానే వసతులన్నీ అన్ని పక్కనే అసెంబ్లీ కానీ అన్నీ కూడా పక్క మీరు రాజధానిలోకి వచ్చిన తర్వాత
ఈ ఫెసిలిటీస్తో పాటు కొత్తగా పెరుగుతుంది కదా మన ఎప్పుడు కూడా ఇక్కడ కొట్లాటలు ఉండవండి. రాజకీయ పరంగా చాలా మృదు స్వభావంగానే ఉంటుంది. ఆ ఎలక్షన్ ఆ వారం రోజుల మట్టి కొంచెం హడావుడిగా ఉంటుంది, కానీ తర్వాత అంతా మళ్ళా అన్నదమ్ములే బాయిగానే ఉంటారు.